నేను ఈరోజైతే పప్పులుస్ అయితే చేశానండి ఇంట్లోనే. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చేశానమాట. ఇది తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపు మనం పప్పుకి ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా అయితే తాలింపు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మరి ఎక్కువ వేయకూడదండి. జస్ట్ అలాగా మెత్తగా అయితే చాలు. తర్వాత మసాలాలన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసుకుని టమాటాలు బాగా మగ్గనివ్వాలి. ఉప్పు కూడా వేసేసుకోవాలండి రుచికి సరిపడి. కానీ ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల తొందరగా టమాటా మగ్గిపోతుంది. అందుకనే ఇది ఈ లోపల నేనైతే పప్పు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను రెండు విజిల్స్ వేయించాను. మెత్తగా అయితే ఉడకబెట్టలేదండి. మెత్తగా ఉడకబెడితే పప్పు చారు కింద అయిపోతుంది. అందుకని ఇలాగా కొంచెం 2 విజిల్స్ వేసేస్తే సరిపోతుంది. అప్పుడు పప్పులాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పప్పులకి ఎప్పుడు పప్పు ఇలానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఓ పొంగు రానిచ్చు అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుని తినేయడమేనండి. ఇలా చేస్తే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పప్పు చారులే కాకుండా ఒకసారి మధ్యలో ఇలా పప్పుల్స్ కింద పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను పుల్లని టమాటాలు వేసాను, అందుకనే చింతపండు వేయలేదు. కొంతమంది అయితే చింతపండు వేసుకుంటారు పులుసు కాబట్టి. ఆల్రెడీ మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటారు, నాకు ఆ టమాటాలతోనే సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.